ఆయిల్ కొంచెం ఈ కర్రీకి ఎక్కువ పడుతుందండి, అంత ఆయిల్ అని భయపడకండి. మా బ్రదర్ ఆయిల్ అంటే అవన్నీ ఫ్రై అవ్వాలి కదా, అందుకోసమని ఆయిల్ హీట్ అయినాక అందులో జీరా, ఆనియన్, చాప్ చేసిన పచ్చిమిర్చి వేసాడండి. అవి ఫ్రై అయినాక క్యాప్సికమ్ని అందులోకి వేసి రోస్టెడ్ చేశాడండి ఒక పార్ట్. వాటిని టర్న్ చేసుకుంటూ ఉండాలన్నట్లు ఈవెన్గా, మళ్ళీ అవి ఫ్రై అవ్వాలి కాబట్టి. నా హడావిడికి మా బ్రదర్ ఒక క్యాప్సికమ్కి మసాలా పెట్టడం మర్చిపోయాడు. మళ్ళీ తను చూసి క్యాప్సికమ్కి మసాలా కూర్చాడు అన్నట్లు. మిగిలిపోయిన మసాలాని అందులో వేసేయచ్చు, అది గ్రేవీగా వస్తుంది. ఫైనలీ కర్రీ అయితే మీరు చూస్తారు, ఉండండి. అదిగోండి మసాలా క్యాప్సికమ్. చూడండి చూపులకి ఎంత టెంప్టింగ్గా ఉందో. క్యాప్సికమ్ని ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేస్తే కొంచెం తినే అన్నం కూడా లాగిచ్చేస్తారు.